హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చూడబోతున్నాం. ఆల్రెడీ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ పైన నేను ఒక వీడియో చేశాను. క్లాస్ 1లో మనకు ఉద్యమ చరిత్రలో ఏ సిలబస్ ఉంటుంది, ఏ అంశాలను చదవాలనేది మీకు క్లియర్ కట్గా క్లాస్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీడియోలో మనం ముల్కీ ఉద్యమం, ముల్కీ నాన్ ముల్కీ అంశాలకు సంబంధించినటువంటి వీడియో అయితే చూసాం. ఆ రెండు వీడియోస్ కనుక ఇంకా ఎవరైనా చూడకుంటే వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని చూడండి. ఇంకా అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహనులకు సంబంధించినటువంటి 2 క్లాసెస్ చెప్పబడినాయి. సో వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపనకు సంబంధించినటువంటి విషయాలు అయితే చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గతంలో మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఏం అడిగారు, సో క్వశ్చన్స్ అడగడానికి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో మన క్వశ్చన్స్ రావడానికి ఏ ఏరియాలో నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం కనుక ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మేము చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. అండ్ మీరు ఇంకా ఏ సబ్జెక్ట్ మన ఛానల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా మీరు ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్సా లేదా కానిస్టేబుల్, ఎస్ఐ, ఇంకా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాన్ని బట్టి మీ ముందు ఏ సబ్జెక్ట్స్ పైన క్లాసెస్ చేయాలని డిసైడ్ అయ్యి మీకు అందించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనకు టాపిక్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సంబంధించి మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడిగారు. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు, సో దీనికి సంబంధించినటువంటి సత్యాగ్రహ దీక్షను ఎవరు ప్రారంభించారు, వ్యక్తి సత్యాగ్రహ దీక్ష అనేది ఎవరు చేశారు, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు సత్యాగ్రహం నడిచింది అనేటువంటి క్వశ్చన్స్ మనం చాలాసార్లు చూసాం. దీనిలో ప్రముఖుల యొక్క పాత్రకు సంబంధించి కూడా మనకు ప్రీవియస్లో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఇంక ఇతర ఎగ్జామ్స్లో కూడా మనకు హెచ్ఎస్సీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సంబంధించిన దానిపైన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో డెఫినెట్గా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్న తెలంగాణలో 1 or 2 క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి టాపిక్ అయితే చూద్దాం. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ఏర్పాటు అనేటువంటిది హైదరాబాద్ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి అంశం కింద అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే దీంతో మనకు పౌర హక్కులు కావచ్చు, బాధ్యతాయుత ప్రభుత్వం కోసం ప్రజా పోరాటం ఊపందుకున్నట్లు మనం హైదరాబాద్ చరిత్రలో అయితే చూడవచ్చు. మరి ఇక్కడ అంతకు ముందు హైదరాబాద్ స్టేట్లో ఇటువంటి ప్రయత్నాలు జరగలేదంటే మనకు హైదరాబాద్ స్టేట్లో దానికంటే ముందు ఈ సంస్కరణల సంఘం కావచ్చు, నిజాం పౌర హక్కుల సంఘం రూపంలో ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ అవంతగా ఫలితాన్ని ఇవ్వవు అనమాట, పెద్దగా ఫలితాన్ని ఇచ్చినట్టు మనకు కనబడవు. సో అదే టైంలో మనకి ఏదైతే ఈ హెచ్ఎస్సీ యొక్క స్థాపన చేస్తున్నట్లు వచ్చినటువంటి ప్రకటన అనేటువంటిది ఒక కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నట్లుగా మనం హైదరాబాద్ రాజకీయ చరిత్రలో అయితే చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూసేటప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటిది మనకు నేషనల్ కాంగ్రెస్ నుంచి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఏర్పడినటువంటి సంస్థ కనుక ఫస్ట్ మనం ఐఎన్సీ గురించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంత దాని హిస్టరీ తెలుసుకున్న తర్వాత సో దాని నుంచి మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఏ విధంగా ఏర్పడింది అనే విషయాలు అయితే చూద్దాం. సో మనకు ఐఎన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకు ఏదైతే ఇండియన్ హిస్టరీ దానిలో ముఖ్యంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనకు ఐఎన్సీ సమావేశాల మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగారు. ఎక్కడ జరిగాయని, దాని యొక్క అధ్యక్షుడు కావచ్చు, సో అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా మీకు ఇండియన్ హిస్టరీలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అక్కడ మీరు దాన్ని క్లియర్గా చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయ చరిత్ర హెచ్ఎస్సీ ఏర్పాటుకు కారణమైనటువంటి కొన్ని కారణాల గురించి చూసేటప్పుడు దీని యొక్క హిస్టరీ కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో భారతీయ జాతీయ కాంగ్రెస్ హిస్టరీ కనుక మనం చూసినట్లయితే సో మొదటగా ఇది మనకు ఇది ఏర్పడినటువంటి సంవత్సరం కనుక చూసుకుంటే 1885లో ఏర్పడింది. 1885లో మనకి ఇది ముంబైలో ఏర్పడడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, మనకు చాలాసార్లు అడిగాడు ఇది ఏర్పాటు చేసినటువంటి ఇయర్. డేట్ అడిగితే December 28, 1885లో ముంబైలో ఏర్పడినటువంటి సంస్థ మనకు ఐఎన్సీ భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తాం. సో దీనికి మొదటగా ఇది ఏర్పడినప్పుడు దీనికి ఈ నేమ్ కాకుండా ఇండియన్ నేషనల్ యూనియన్ అని చెప్పేసి నేమ్ పెట్టారు. సో తర్వాత దానికి మనకి ఏంటంటే అంటే ఆ ఇండియన్ నేషనల్ యూనియన్ అనేటువంటి పేరును మనకు ఏవో హ్యూమ్ రిప్రజెంట్ చేస్తారు అన్నమాట. అంటే అతను సూచిస్తాడు, హ్యూమ్ అనేటువంటి పర్సన్ సూచిస్తాడు. కాకపోతే దానికి కాంగ్రెస్ అనేటువంటి పదం ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నటువంటి కాంగ్రెస్ ఉంది కదా, సో దీన్ని మనకు దాదాబాయి నౌరోజీ సూచిస్తారనమాట. చాలాసార్లు మనకు అడిగాడు. సో ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు కాంగ్రెస్ అనే పదాన్ని క్రింది వాటిలో ఎవరు సూచించారు అని చెప్పేసి మనకు ప్రీవియస్లో బిట్స్ అడిగాడు. సో అది మనకు దాదాబాయి నౌరోజీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకు దాదాబాయి నౌరోజీ కూడా. సో ఇతను 3 ఐఎన్సీ సమావేశాలకు అధ్యక్షునిగా చేస్తాడు. ఎందుకంటే ఐఎన్సీ ఏర్పడిన నుంచి 1948 వరకు చాలా ఐఎన్సీ సమావేశాలు జరుగుతాయి. సో దానిలో భాగంగా మనకు దాదాబాయి నౌరోజీ మూడు ఐఎన్సీ సమావేశాలకు, అది 86లో కావచ్చు, 86లో అంటే 1886లో, అదేవిధంగా 1893లో చేస్తాడు. అండ్ అదేవిధంగా 1906లో
ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కలకత్తాలో జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు లాహోర్లో జరుగుతుంది. ఇది కూడా కలకత్తాలో జరుగుతుంది. సో ఈ మూడింటికి ఎవరైతే మనకు కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్కు కాంగ్రెస్ పదాన్ని సూచించినటువంటి దాదాబాయి నౌరోజీ, సో ఈ 3 ఐఎన్సీ సమావేశాలకు అతను అధ్యక్షునిగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే దీనికి అంటే ఫస్ట్ మనకి ఏర్పడిన తర్వాత 1885లో ఓకేనా 1885లో 1885లో జరిగినటువంటి మొదటి ఐఎన్సీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారని కూడా అడగవచ్చు. సో దీని హిస్టరీ కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. డబ్ల్యూసీ బెనర్జీ, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు క్వశ్చన్స్ అడిగిండు ఎవరు మొదటి దానికి అధ్యక్షులుగా చేశారని. సో ఎవరు బెనర్జీ గారు దీనికి మొట్టమొదటిసారిగా మనకు ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షులు చేసినటువంటి వ్యక్తి. సో లాస్ట్ది మనకు ఫస్ట్ది 85 అయితే మనకు లాస్ట్ది 1948 అండి. 1948 అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకటే ఐఎన్సీ మీటింగ్ జరిగింది. సో అది ఎప్పుడు జరిగిందంటే 1948లో జరిగింది, జైపూర్ ఓకేనా. ఇది జైపూర్లో జరిగినటువంటి ఐఎన్సీ మీటింగ్. ఇది పట్టాభి సీతారామయ్య దీనికి అధ్యక్షత వహించాడు. సో ఇది మనకు ఐఎన్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. అది ఏర్పడినటువంటి ఇయర్ గుర్తుంచుకోండి, ముంబైలో ఏర్పడ్డట్టు. దానికి మొదటి అధ్యక్షుడు కావచ్చు, కాంగ్రెస్ పదాన్ని ఎవరు సూచించారనేది ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ కింద చూడవచ్చు. అట్లా మనకు చాలా ఐఎన్సీ సమావేశాలు అనేటువంటి 1948 వరకు జరిగాయి. సో ఈ ఐఎన్సీ సమావేశాల్లో భాగంగా సో మన దానికి అంటే మన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి దారితీసిన కారణాలు కూడా చూద్దాం. సో అయితే ఇదే క్రమంలో మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి జారి తీసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూద్దాం. అయితే మనకి ఏదైతే ఐఎన్సీ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలోనే మనకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కాకినాడలో ఐఎన్సీ సమావేశం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఒక కారణం కింద చెప్పవచ్చు. హైదరాబాద్లో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి ఇది కూడా ఒక అంటే దానికి ఆ దారి తీసినటువంటి అంశాల్లో వన్ ఆఫ్ ద రీజన్ కింద మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందని చూసినట్టయితే మనకు ఫస్ట్ టైం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఐఎన్సీ సమావేశం అనేది కాకినాడలో జరుగుతుంది. ఎప్పుడంటే 1923లో జరుగుతుంది అనమాట. సో ఇది మొదటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మొదటి ఐఎన్సీ మీటింగ్ అని చెప్పవచ్చు. చాలాసార్లు అడిగారు. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ జరిగింది, కాకినాడలో ఏ ఇయర్లో జరిగింది, 1923లో జరిగింది అని చెప్పేసి మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు. అయితే ఈ ఐఎన్సీ మీటింగ్కు మనకు హైదరాబాద్ సంస్థానం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరంటే వామన్ నాయక్, ఇంకా కొంతమంది అతనితో పాటు కొంతమంది ఐఎన్సీ మీటింగ్కి వెళ్తారనమాట. సో అతని ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా, సో వాళ్ళతోటి సంబంధాలు ఏర్పడి సో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క ఏదైతే మనకు ఐఎన్సీ యొక్క లక్ష్యాలు కావచ్చు, ఆశయాలు తెలుసుకొని సో ఇటువంటి సంస్థను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఆ సమావేశానికి వెళ్ళడం వల్ల రావడం జరుగుతుంది. సో దానిలో నేపథ్యంతో ఆ సంబంధాలు వాళ్ళతోటి అట్లా అవన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాత కంపల్సరీ హైదరాబాద్లో కూడా సో ఇటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటారు. సో దానిలో భాగంగానే మనకు అదే ఇయర్లో మనకు హైదరాబాద్ రాజకీయ సమావేశాలు అనేటువంటివి వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ వాళ్ళతో సంబంధాలు స్టార్ట్ అయిన తర్వాత హైదరాబాద్ రాజకీయ సమావేశాలు అనేటువంటిది మళ్ళీ మనకు మొట్టమొదటి సమావేశం కూడా 1923లోనే కాకినాడలో స్టార్ట్ అవుతుంది. మొత్తం హైదరాబాద్ రాజకీయ సమావేశాలు అనేటువంటి మనకు 4 ఉంటాయి. ఆ 4 చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ కారణం మనకు కాకినాడలో సమావేశం జరగడం. సో ఆ సమావేశం జరగడం వల్ల వీళ్ళతోటి సంబంధాలు ఏర్పడేది వామన్ నాయక్ ఇంకా తదితరులు ఎవరైతే హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన నాయకులతోటి ఇక్కడ మనకి హెచ్ఎస్సీలో ఐఎన్సీలో ఉన్నటువంటి నాయకులతోటి వీళ్ళకు సంబంధాలు కొనసాగడం వల్ల వీళ్ళు రాజకీయ సమావేశాలకు పూనుకుంటారు అనమాట. ఇది హైదరాబాద్ రాజకీయ సమావేశాలు చేద్దామని చెప్పేసి. సో దాని నేపథ్యంలో మనకు హైదరాబాద్ రాజకీయ సమావేశాలు అనేటువంటిది మనకు చరిత్రలో ఒక 4 జరుగుతాయి. వాటి గురించి చూద్దాం. 1 సెకండ్. అయితే ఈ 4 హైదరాబాద్ రాజకీయ సమావేశాలు హైదరాబాద్ వెలుపల జరగడానికి గల కారణం ఏంటంటే సో మనకు అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో దాదాపుగా 1923 ఆ ప్రాంతంలో నిజాం గస్తీ నిషాన్ 53 అనేటువంటి కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది గస్తీ నిషాన్. ఇది మనం చాలాసార్లు చూస్తాం నిజాం రాజ్యంలో. ఈ గస్తీ నిషాన్ 53 అనేటువంటి ఈ నిషేధ ఆజ్ఞలు జారీ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే హైదరాబాద్లో ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించాలన్నా కూడా ప్రధాని కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ఆ నిజాం రాజు యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి నిషేధ ఆజ్ఞలు ఉండడం వల్ల సో ఈ సమావేశాలని మనకు హైదరాబాద్ వెలుపల సో ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే 1923 నుంచి 31. సో ఈ హైదరాబాద్ రాజకీయ సమావేశాలు కూడా మనకు హెచ్ఎస్సీ ఏర్పడడానికి ప్రధాన కారణాల కింద చూస్తాం. సో ఇవి ఎప్పుడెప్పుడు జరిగాయని చెప్పేసి అడగవచ్చు. 1923 నుంచి 31 లాస్ట్ టైం ఇక్కడ నుంచి ఒక ప్రీవియస్ బిట్ కూడా అడిగాడండి. ఏ సంవత్సరాల మధ్య జరిగాయి? మొట్టమొదటి రాజకీయ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 23 కాకినాడలో జరిగింది ఫస్ట్ది. ఓకేనా, మొత్తం 23 నుంచి 30 వరకు 4 రాజకీయ సమావేశాలు జరిగితే ఫస్ట్ది కాకినాడలో జరిగింది. ఏదైతే మనకు ఐఎన్సీ సమావేశం జరిగిన తర్వాత అక్కడ వాళ్ళతో సంబంధాలు ఏర్పడిన తర్వాత ఫస్ట్ సమావేశం వీళ్ళు అక్కడనే చేస్తారు. అయితే దీనికి ఫస్ట్ దానికి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే మాధవరావు ఆనే. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, అడగవచ్చు ఇటువంటి మాధవరావు
ఆనే అనేటువంటి పర్సన్ మొట్టమొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశానికి సంబంధించి అధ్యక్షత వహిస్తాడు. మిగతా వాళ్ళకి మీకు అధ్యక్షులు అవసరం లేదు, ఇయర్స్ గుర్తుంటే సరిపోతుంది. 1926లో మనకు ముంబైలో జరుగుతుంది, తర్వాత 28లో పూణే, తర్వాత 31లో అకోలా. సో ఇట్లా 4 సమావేశాలు హైదరాబాద్ వెలుపల జరుగుతాయి. ఎందుకంటే సో హైదరాబాద్లో ఎందుకు జరిగాయి అంటే గస్తీ నిషాన్ 53 అనేటువంటి నిషేధ ఆజ్ఞలు అనేటువంటి ఉండడం వల్ల సో ఇక్కడ ఈ సమావేశాలు వీళ్ళు కండక్ట్ చేయరనమాట. సో ఇది కూడా మనకు హైదరాబాద్లో హెచ్ఎస్సీ ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్ కింద చూడవచ్చు. అంటే ఇటువంటి అన్నింటినీ దానికి ప్రేరణ ఇచ్చినటువంటి అంశాల కింద మనం చూస్తాం. ఇక నెక్స్ట్ మరొక అంశం కనుక చూసినట్టయితే హెచ్ఎస్సీ ఏర్పడడానికి మరొక రీజన్ కనుక చూసినట్టయితే హరిజన సేవా సంఘ్ అనేటువంటిది ఒక రీజన్ కింద చూడవచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు యాక్చువల్గా హరిజన సేవా సంఘ్ అనేటువంటిది మనకు గాంధీజీ అంటరానితనం నిర్మూలకై మనకు 1932లో ఏర్పాటు చేస్తారు. అయితే దీని యొక్క శాఖ అనేది మనకు హైదరాబాద్లో కూడా ఉంటుందండి. అంటే దీని యొక్క శాఖను హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ హైదరాబాద్ శాఖకు మనకు అధ్యక్షులుగా వామన్ నాయక్ ఉంటాడు, అదేవిధంగా దాని యొక్క కార్యదర్శిగా రావి నారాయణ రెడ్డి వర్క్ చేయడం జరుగుతుంది. అయితే దీని ఏర్పాటులో భాగంగా గాంధీజీకి వీళ్ళకు మధ్య సంబంధాలు అనేటువంటి బలపడతాయి. సో అంటే మాట్లాడడం అట్లా చేయడం వల్ల హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన విషయాలు కూడా మనకు గాంధీజీకి తెలియడం జరుగుతుంది అనమాట. సో ఇదే నేపథ్యంలో సో 1934లో మనకు గాంధీజీ హైదరాబాద్ పర్యటన కూడా చేస్తారు. చాలా ఇంపార్టెంట్, ఇది మనకు ప్రీవియస్లో బిట్ అడిగిండు. సో ఇండియన్ హిస్టరీలో భాగంగా అవ్వచ్చు, ఇక్కడ కూడా అవ్వచ్చు. సో 1934 మార్చి 9 మనకు గాంధీజీ హైదరాబాద్కి అయితే రావడం జరుగుతుంది. అయితే ఇదే టైంలో మనకు హైదరాబాద్ వచ్చినటువంటి టైంలో గాంధీజీ హైదరాబాద్లో మనకు చార్ కమాన్ వద్ద ఒక ఖాదీ బండారాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఓపెనింగ్ చేసేటువంటి కార్యక్రమం అనేటువంటి ఒకటి ఉంటుంది. సో ఈ ఖాదీ బండారాన్ని స్టార్ట్ చేస్తున్నటువంటి ఆ ఏరియాలో అప్పుడు ఏం చేస్తారంటే నిజాం రాజు దానికి నిషేధాజ్ఞలు జారీ చేస్తారు. సో అది గమనించినటువంటి గాంధీజీ సో హైదరాబాద్ సంస్థానంలో పౌర హక్కులు అనేటువంటి లేవు, సో పౌర హక్కుల సాధనకు మీరు పోరాడాలి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈ వామన్ నాయక్ కావచ్చు, రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా మన వాళ్ళకి అనిపిస్తుంది. సో ఇక్కడ పౌర హక్కులు లేవు కనుక దీనికోసం ఏదైనా ఒక సంస్థను స్థాపించాలి, వాటి కోసం పోరాడాలని చెప్పేసి సో వాళ్ళకు ప్రేరణించినటువంటి సంఘటన కింద దీన్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా ఇదే టైంలో మరొక కారణం చూసినట్లయితే ఇంకా మన పక్కపుంటి ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటకలో కూడా ఈ పరిషత్తులు ఏర్పడతాయి. ఇది మహారాష్ట్ర కర్ణాటక పరిషత్ అని చెప్పేసి 1937లో ఏర్పడతాయి. సో ఇదే టైంలో హైదరాబాద్కు రామానంద తీర్థ యొక్క పర్యటన కూడా మనం చూడవచ్చు. సో 1937-38లో ఇతని యొక్క పర్యటన కూడా ఉంటుంది. పర్యటనలో భాగంగా చాలా మంచి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా దానికి ప్రేరేపిస్తారు. అంటే ఇటువంటి అంశాలు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర కర్ణాటక లాంటి వాటిలో కూడా ఒక పరిషత్తులు ఏర్పడి వీళ్ళు పౌర హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పేసి ఇక్కడ కూడా ఒక ఇటువంటి సంస్థ తీసుకురావాలనే ఆలోచన అనేటువంటిది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకు కూడా ఇటువంటి ఆలోచన అనేది రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ కింద మనం చరిత్రలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ హరిపురా కాంగ్రెస్ సమావేశం, ఇది ఇంపార్టెంట్. సో హరిపురా కాంగ్రెస్ సమావేశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనకు హెచ్ఎస్సీ ఏర్పడడానికి ఒక బలమైన కారణం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ హరిపురా కాంగ్రెస్ సమావేశం అనేటువంటిది యాక్చువల్గా హరిపురా అనేటువంటిది ఎక్కడ ఉన్నటువంటి ప్లేస్, ఇది గుజరాత్లో ఉన్నటువంటి ప్లేస్. ఓకేనా, గుజరాత్లో ఉన్నటువంటి ప్లేస్. ఈ హరిపురా కాంగ్రెస్ సమావేశం ఈ ఐఎన్సీ మీటింగ్కు మనకు మీటింగ్ వచ్చేసి 1938లో జరిగిందండి. 1938లో జరిగింది. ఈ ఐఎన్సీ మీటింగ్కు అధ్యక్షత చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్. సో మీకు ఐఎన్సీ ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పాను, ఐఎన్సీ మీటింగ్ యొక్క అధ్యక్షులు కావచ్చు, అది జరిగినటువంటి ఇయర్ కావచ్చు, అండ్ అది జరిగిన ప్లేసు, దాంట్లో తీసుకున్న నిర్ణయాలు అనేది మనకు ప్రీవియస్లో ఇండియన్ హిస్టరీ విభాగం నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఐఎన్సీ సమావేశాలు క్లియర్ కట్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది మనకి ఎట్లా ప్రేరణ ఇచ్చినటువంటి సంఘటన కనుక చూసినట్లయితే అయితే దీనిలో మనకు మరీ ముఖ్యంగా ఏంటంటే బోస్ ఈ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ అప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో చాలా సంస్థానాలు ఉంటాయి అప్పుడు. సో అప్పుడున్నటువంటి ఈ సంస్థానాలకు సంబంధించినటువంటి ప్రజల ఆందోళనలకు మా ఐఎన్సీ అనేటువంటిది ఎటువంటి బాధ్యత వహించదు. అదేవిధంగా ఎవరైతే సంస్థానాల్లో ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళు కాంగ్రెస్ అనే పదాన్ని యూజ్ చేసుకోవద్దు అనేటువంటి కొన్ని ఇటువంటి కీలక అంశాలు మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల అక్కడ మన వాళ్ళకు కొంత ఆందోళన గురి అవుతారు. ఎందుకంటే మన దగ్గర అటువంటి సంస్థ లేదు కనుక సో మీరు వీటిని యూజ్ చేసుకోవద్దు అనేటువంటి కోణంలో మాట్లాడినప్పుడు సో మన వాళ్ళు కొంత ఆందోళన గురై మన దగ్గర కూడా ఇటువంటిది ఏదైనా సంస్థను స్థాపించాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. చాలామంది మన హైదరాబాద్ నుంచి ఈ హరిపురా కాంగ్రెస్ సమావేశానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సజెషన్స్ సూచనలు తీసుకొని సో అక్కడనే మనకు ఒక తొలి మెట్టు పడుతుందని చెప్పేసి చూడవచ్చు. ఇది హెచ్ఎస్సీ ఏర్పడడానికి సో ప్రధానమైన రీజన్ ఇక్కడి నుంచి అయితే చూస్తాం. అయితే సో ఈ నేపథ్యంలో ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి మనకు రామానంద తీర్థ పర్యటన కావచ్చు, హరిపురా కాంగ్రెస్ సమావేశం కావచ్చు, హరిజన సేవా సంఘ్ కావచ్చు, ఇవన్నీ మనకు ప్రధానమైనటువంటి కారణాలు. ఇక్కడ హెచ్ఎస్సీ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణాల కింద అయితే మనం చూడవచ్చు.
సో ఇదే నేపథ్యంలో మనకు హెచ్ఎస్సీ అయితే ఏర్పడుతుంది. సో ఈ హెచ్ఎస్సీ ఏర్పడిన డేట్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే అయితే మనకు 1938 జనవరి 29న మనకు హైదరాబాద్లో ఒక సమావేశం అనేది ఏర్పాటు చేస్తారు. సో ఈ సమావేశంలో మనకు ముఖ్యంగా బోర్గుల రామకృష్ణారావు కావచ్చు, వామన్ నాయక్ కావచ్చు, రామాచారి కావచ్చు, రామానంద తీర్థ లాంటి సో కొంతమంది ఈ సమావేశానికి హాజరవుతారు. సో ఇదే డేట్న ఇది 1938 జనవరి 29న హెచ్ఎస్సీని స్థాపిస్తున్నట్లు వీళ్ళు ప్రకటించడం జరుగుతుంది. అంటే హైదరాబాద్లో హెచ్ఎస్సీ యొక్క ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగిందని డైరెక్ట్గా బిట్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. 1938 గుర్తుంచుకోండి, ఇయర్ ఎక్కువ గుర్తుంచుకోండి, డేట్ అడిగితే జనవరి 29న స్టార్ట్ చేయడం జరిగింది. సో దానిలో ప్రముఖులు ఎవరైనా అడుగుతారు, క్రింది వాటిలో హెచ్ఎస్సీ ఏర్పడటంలో ఉన్నటువంటి ప్రముఖులను గుర్తించండి అని చెప్తారు. బూర్గుల కావచ్చు, వామన్ నాయక్ కావచ్చు, జి రామాచారి కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు. సో వీళ్ళంతా ఇంకా చాలా మంది ఉంటారు. సో ముఖ్యమైన వ్యక్తులు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత దీని కార్యక్రమాలు మాత్రం ఎటువంటి ప్రారంభించరు. ఆ ఏర్పడిన రోజు ఎటువంటిది అయితే ప్రారంభించరు. సభ్యులను తీసుకోరు. అంటే పదవులకు ఎవరికి ఏ పదవి ఉండాలనేటువంటిది ఆ రోజు డిసైడ్ అయ్యారు. అంటే ఇది మనకు జనవరి 1938 జనవరి 29 ఎటువంటి డిసైడ్ చేయరు. సో దాని తర్వాత కొంతమందిని దీనిలో జాయిన్ చేయాలంటే సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో దాని తర్వాత ఒక 1200 మందికి సభ్యత్వం వచ్చిన తర్వాత మనకు రామానంద తీర్థ ఏం చేస్తారంటే 1938 జూలై 29న ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయిస్తారనమాట. ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయించి ఆ తాత్కాలిక కమిటీకి గోవిందరావు నానల్ అనేటువంటి పర్సన్ను అధ్యక్షుడిగా ఉంచుతాడు. దానికి కార్యదర్శిగా మనకు హెచ్ రామకృష్ణ దత్ను కూడా నియామకం చేస్తాడు. ఇక్కడ అది రాయలేదు కానీ హెచ్ రామకృష్ణ దత్, ఓకేనా, హెచ్ రామకృష్ణ దత్ అనేటువంటి పర్సన్ కూడా దీని యొక్క కార్యదర్శిగా నియామకం చేస్తాడు. ఒక తాత్కాలిక ఇక్కడ చాలామంది ఏంటంటే సో ఇదే ఏర్పడినటువంటి డేట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. యాక్చువల్గా మనకు నేను అకాడమీలో చూసిన డేట్ కనుక చూసినట్లయితే 29 జనవరి 1938 అయినా ఉంది. దాని యొక్క తాత్కాలిక కమిటీ ఏర్పడింది మాత్రం 38 జూలై 29. సో ఇది మధ్యలో డిఫరెన్స్ అయితే గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఒక తాత్కాలిక కమిటీ అనేది ఏర్పడుతుంది. సో ఇది మొత్తం ఏర్పడడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పర్సన్ ఎవరంటే మనకు రామానంద తీర్థ. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే హెచ్ఎస్సీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు ఎవరని చెప్పేసి చాలాసార్లు మనకు బిట్టి అడిగాడు. అది ఎవరంటే మనకు రామానంద తీర్థ. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇతని గురించి కూడా మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఏర్పాటు చేసినటువంటి పర్సన్ కనుక. ఇతని అసలు పేరు వచ్చేసి మనకు వెంకటరావు ఖడ్గేకర్, ఓకేనా, వెంకటరావు. ఇది కూడా అడగవచ్చు, వెంకటరావు ఖడ్గేకర్ అని ఇట్లా ఉంటుంది. సో ఇతను గుల్బర్గా అంటే అప్పుడు కర్ణాటక కూడా మనకు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది కనుక గుల్బర్గా ప్రాంతానికి సంబంధించినటువంటి పర్సన్. ఇతను 1938లో రాజకీయ ప్రవేశం చేస్తాడు. సో ఇతను 1952లో మనకు ఏదైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 52లో గుల్బర్గా నుంచి సో లోక్సభకి ఎన్నికైనటువంటి పర్సన్ కింద చూడవచ్చు. సో ఇతని యొక్క బుక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రీవియస్లో బిట్ అడిగిన సందర్భాలు ఉన్నాయి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు, మోస్ట్ ఇంపార్టెంట్. హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటి బుక్ ఎవరిది అని చెప్పేసి అడుగుతాడు. అది ఎవరిదంటే రామానంద తీర్థ. సో ఇది రామానంద తీర్థకు సంబంధించిన హిస్టరీ. ఇదంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడంలో ప్రముఖ పాత్ర పోషించిన పర్సన్ కనుక అతని హిస్టరీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు తాత్కాలిక కమిటీ అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ తాత్కాలిక కమిటీ ఏర్పడుతుంది కానీ దీని యొక్క కార్యవర్గం అనేటువంటిది ఏర్పడదు. సో కార్యవర్గం ఎన్నుకోవాలిగా, దానికి సంబంధించి ఏదైనా సంస్థ ఏర్పడినప్పుడు దానికి కార్యవర్గం ఉండాలి, కమిటీ ఉండాలి, దాని యొక్క నియమాలు కూడా ఉండాలి. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఒక కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకొని దాని యొక్క నియమాలు కూడా రూపొందిద్దాం అనేటువంటి ఉద్దేశంలో వీళ్ళు ఉంటారు. సో దానిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే సో 1938 సెప్టెంబర్ 9వ తేదీన ఒక సభను నిర్వహించుకుంటారు. ఒక సభను నిర్వహించాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అవుతారు. ఏది ఒక సర్వసభ్య సమావేశాన్ని కండక్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అవుతారు అనమాట. ఎప్పుడంటే 1938. ఈ డేట్ గుర్తుంచుకోండి, 1938 ఇక్కడ రాయలేదు, సెప్టెంబర్ 9వ తేదీన, ఓకేనా. సో ఈరోజు ఏంటి ఇంపార్టెన్స్ ఏంటంటే వీళ్ళు ఒక కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. దీన్నే సర్వసభ్య సమావేశం అని చెప్పేసి అంటారు. ఈ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇదే డిసైడ్ చేసినటువంటి టైంలో అప్పుడున్నటువంటి నిజాం రాజు తెలుసుకుంటాడు. నిజాం ప్రధాని కావచ్చు రాజు. సో అప్పటి నిజాం ప్రధాన్ అక్బర్ హైదరీ, మనకి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంస్థానంలో రాజుగా ఉంటాడు. ఇది తెలిసినటువంటి రాజు సో ప్రధాని దీనిపైన నిషేధ ఆజ్ఞలు జారీ చేస్తారు. అంటే దానికంటే ఒక 2 days బిఫోర్. సో ఇక్కడ మీరు 2 డేట్లు గుర్తుంచుకోండి. 1938 సెప్టెంబర్ 7న నిషేధ ఆజ్ఞలు జారీ చేస్తారు. 8న దానికి సంబంధించినటువంటి గెజిట్ వస్తుంది. సో మనకి ఇక్కడ 8నే చాలా బుక్లో ఉంటుంది. అయితే నేను అకాడమీలో చూసినట్లయితే
సెప్టెంబర్ 7 అని ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సెప్టెంబర్ 7 ప్రకటన వస్తుంది, 8 దానికి సంబంధించిన గెజిట్ వస్తుందని చెప్పేసి కొన్ని బుక్స్లో ఉంది. మీరు 2 డేట్స్ని గుర్తుంచుకోండి. అక్కడ మనకు ఆప్షన్ ఎట్లా ఇస్తారో దాన్ని బట్టి మన ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అంటే దాని స్టార్టింగ్ కావడానికి ఒక 1 డే బిఫోర్ దీనిపైన నిషేధాజ్ఞలు అయితే జారీ చేస్తారు. సో అది జారీ చేసినటువంటి అప్పటి ప్రధాని ఎవరంటే అక్బర్ హైదరీ. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇట్లా జారీ చేసిన తర్వాత ఏదైతే ఈ తాత్కాలిక కమిటీ యొక్క అధ్యక్షులు వాళ్ళు ఉంటారు కదా, సో ప్రధాని దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సో యాక్చువల్లీ ఎందుకు నిషేధం జారీ చేస్తారంటే సో కొన్ని చెప్తారన్నమాట. హైదరాబాద్ కాంగ్రెస్ పదాన్ని తొలగించాలి అని చెప్పేసి, సో ఇంకా కొన్ని దానికి సంబంధించినటువంటి వాటిని మీరు రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తారు అనమాట. హెచ్ఎస్సి అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఏర్పడేటువంటి హెచ్ఎస్సి అనేటువంటిది రాష్ట్రేతర సంస్థలతోటి అంటే ఇతర సంస్థలతోటి ఎటువంటి సంబంధం ఉండకూడదు. అదేవిధంగా ఐఎన్సీలో ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి హైదరాబాద్ సభ్యులు ఈ హెచ్ఎస్సిలో సభ్యత్వం ఉండకూడదు అని చెప్పేసి కొన్ని సూచనలు చెప్తే దీనికి అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎస్సి యొక్క తాత్కాలిక కమిటీ సభ్యులు కావచ్చు, వాళ్ళు దీనికి తిరస్కరిస్తారన్నమాట. దానికి వీళ్ళు ఒప్పుకోరు అన్నమాట. ఒప్పుకోకుండా దీనిపైన నిషేధాజ్ఞలు అనేటువంటి అట్లే ఉంటాయన్నమాట. అంటే నిషేధాజ్ఞలను జారీ చేస్తున్నట్లుగా. సో 9వ తారీఖు జరగబోయేటువంటి ఆ సర్వసభ్య సమావేశం అనేటువంటిది ఆగిపోతుంది. అంటే ఆ కార్యవర్గం ఏర్పడక ముందే హెచ్ఎస్సి పైన నిషేధం అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఈ నిషేధం విధించిన తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేయడం కోసం కొన్ని చర్చలు కూడా జరుగుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నిషేధం ఎత్తివేతకు ప్రధానితోటి చర్చలు చేసినటువంటి అప్పటి పర్సన్ ఎవరంటే మందముల నరసింహారావు. సో మందముల నరసింహారావు అప్పుడు ఉన్నటువంటి ప్రధానితోటి చర్చలు చేస్తాడు. సో ఈ చర్చలు కూడా అంతగా ఫలించవన్నమాట, అవి కూడా విఫలంగా కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదే టైంలో మనకు దీనికి ప్యారలల్గానే 1938లో కూడా ఇంకొక సంఘటన జరుగుతుంది. 1938లో మనకు ధూల్పేటలో మనకు హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు జరుగుతాయి, మత కలహాలకు సంబంధించినటువంటి గొడవలు జరుగుతాయి. సో ఆ నేపథ్యంలో మనకు ధూల్పేట కేసు అనేది నమోదవుతుంది అనమాట. ఇది హిందూ ముస్లింల మధ్య వచ్చినటువంటి కేసు ఇది. సో దీనిలో భాగంగా మనకు మందముల నరసింహారావు అండ్ అదేవిధంగా బహదూర్ యార్జింగ్. ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు నేను ఆల్రెడీ ఒక 1 or 2 బుక్స్లో చూశాను. సో హైదరాబాద్ హెచ్ఎస్సి పైన నిషేధం సంబంధించినటువంటి చర్చలు అనేటువంటి మనకు ధూల్పేటకి ఏదైతే జంగ్ సింగ్ సంభాషణ అంటాం దీన్ని, ఓకేనా, సింగ్ జంగ్ సంభాషణ అని చెప్పేసి కూడా మనం చరిత్రలో పిలుస్తాం. ఈ సింగ్ జంగ్ సంభాషణల్లో మనకు ఈ హైదరాబాద్ నిషేధం గురించి చర్చించరు, గుర్తుంచుకోండి. ఒక బుక్లో నేను చూశాను, మనకు 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా దీని మీద క్వశ్చన్ ఇచ్చిందంట. సో అంటే ఈ ఏదైతే సింగ్ జంగ్ సంభాషణలు సంబంధించినటువంటి చర్చల్లో ఎవరైతే మనకు మందముల నరసింహారావు కావచ్చు, బహదూర్ యార్ జంగ్ ఏదైతే ఐక్యత చర్చలు చేశారో దానిలో మనకు హెచ్ఎస్సి నిషేధం తొలగించమనేటువంటి టాపిక్ రాదంట. సో దానికంటే ముందు మనకు మందముల నరసింహారావు ఏదైతే ప్రధానితో చర్చ చేస్తాడు ఎప్పుడంటే అది సెప్టెంబర్ 22. ఇది మాత్రం గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 22 చేసేటువంటి చర్చలు ఏది మందముల నరసింహారావు మనకు ప్రధాని మధ్య జరిగినటువంటి చర్చల్లో మాత్రమే హెచ్ఎస్సి యొక్క నిషేధం గురించి చర్చ జరుగుతుంది, అవి విఫలమైపోతాయి. సో అదే టైంలో మనకి 38లో ఈ ధూల్పేట చర్చలు కూడా జరుగుతాయి. దాన్నే మనం చరిత్రలో సింగ్ జంగ్ సంభాషణలు అంటాం. సో అది మత కలహాలకు సంబంధించినటువంటి ఐక్యత కోసం జరిగినటువంటి చర్చలు. అది మనకి ఎవరెవరి మధ్య జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గుర్తుంచుకోండి. సో దీనిలో హెచ్ఎస్సి యొక్క నిషేధం గురించి మాట్లాడరు, ఇది క్లియర్ కట్గా నేను ఆల్రెడీ ఒక బుక్లో చూశాను. సో మీరు కూడా దాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే రెండు ఒకటే అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటాం. రెండు ఒకటేసారి జరిగాయి కదా, ఇది ఒకటేసారి చర్చించారని చెప్పేసి అనుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక మీకు అక్కడ క్లియర్గా చెప్తున్నాను. అయితే ఇదే టైంలో ఆ నిషేధం ఎత్తివేయకపోవడం వల్ల సో హైదరాబాద్లో మనకు దానికోసం కొన్ని సత్యాగ్రహ దీక్షలు స్టార్ట్ అయితే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ దీక్షను స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే మనకు ఈ హెచ్ఎస్సిలో ఉన్నటువంటి తాత్కాలిక సభ్యులు. సో దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. అది గోవిందరావు నానెల్ అధ్యక్షతన ఈ సత్యాగ్రహ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేసి సత్యాగ్రహం చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారు. అది అక్టోబర్ 24న స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. అక్టోబర్ 24న స్టార్ట్ అయ్యి ముగింపు అనేది 1938 డిసెంబర్ 24న జరుగుతుంది. ఈ రెండు ఇంపార్టెంట్. హైదరాబాద్లో మనకు హెచ్ఎస్సి పైన ఎత్తివేతకు సత్యాగ్రహం ఏ రోజున స్టార్ట్ అయిందని చెప్పేసి అడగవచ్చు. 1938 అక్టోబర్ 24. ఏ రోజున ముగింపు అంటే డిసెంబర్ 24న. మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందని అడగవచ్చు. మొట్టమొదటి సత్యాగ్రహం ప్రారంభమైనటువంటి ప్లేస్ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సుల్తాన్ బజార్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సత్యాగ్రహం జరగడానికి ఈ సత్యాగ్రహులు అనేటువంటి వాళ్ళు మనకు మొత్తం 18 దళాలుగా తర్వాత కొంత డిక్టేటర్లుగా విడిపోతారు అనమాట. అంటే ఒకరి తర్వాత ఒకవేళ అరెస్ట్ అయిపోతే ఇంకొకరు వచ్చి ఆ సత్యాగ్రహం కొనసాగించడం కోసం ఇట్లా 18 దళాలుగా వీళ్ళు విభజించడం మనం చూస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు విడిపోయినటువంటి దానికి. అయితే మొట్టమొదటి సమావేశం సంబంధించి మనకు ఏదైతే సుల్తాన్ బజార్లో జరుగుతుంది కదా, ఈ సుల్తాన్ బజార్ జరిగేటువంటి సమావేశం మనకు అక్టోబర్ 24న స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ టైంలో అది స్టార్ట్ అయిన తర్వాత మనకు ఈ గోవిందరావు నానెల్ ఉన్నాడు కదా, ఎవరైతే దీని కమిటీకి అధ్యక్షత చేస్తున్నటువంటి పర్సన్, అతన్ని అరెస్ట్ చేసేస్తారు. సో ఇతన్ని అరెస్ట్ చేయగానే మనకు మొదటి డిక్టేటర్గా సో మనకు స్వామి రామానంద తీర్థ దానికి సంబంధించి అక్కడ
అది సత్యాగ్రహ దీక్ష కూర్చుంటాడు. సో అతన్ని కూడా నెక్స్ట్ ఒక 3 days తర్వాత అంటే 1938 అక్టోబర్ 27న అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది పుత్లీ బౌల్ పోలీస్ స్టేషన్ దగ్గర సత్యాగ్రహం స్టార్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో సో ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. సో అట్లా చాలామంది ఈ సత్యాగ్రహ దీక్షలో అరెస్ట్ కావడం జరుగుతుంది. అట్లా మనకు 18వ డిక్టేటర్గా మనం చూసినట్టయితే కాశీనాథరావు వైద్య సత్యాగ్రహం చేయడానికి పూనుకునేటువంటి ఆ 18వ డిక్టేటర్ అయినటువంటి ఈ వ్యక్తికి మనకు గాంధీజీ పిలుపునిస్తాడు. సో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఒక సందేశాన్ని ఇస్తాడు. సో ఆ సందేశంతో సో దీన్ని మనకి ఎప్పుడు డిసెంబర్ 24న 1938 డిసెంబర్ 24న మనకు దీన్ని అంటే ఈ సత్యాగ్రహాన్ని ఆపివేస్తున్నట్లుగా ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరంటే సో వ్యక్తి కాశీనాథరావు వైద్య అనమాట. సో ఇతను దీన్ని నిలిపివేస్తున్నట్లుగా మనకి ఈరోజు ప్రకటిస్తారు. సో మనకు 38 డిసెంబర్ 24 ఎండ్ అయిపోతుంది. అంటే అక్టోబర్ 24న స్టార్ట్ అయితే డిసెంబర్ 24న ఈ సమావేశాలు అనేటువంటిది ఆగిపోతాయి. తర్వాత మనకి ఈ కాశీనాథరావు వైద్య సో వీళ్ళతోటి కొన్ని చర్చలు కూడా జరుపుతాడు. ఈ నిషేధంకు సంబంధించినటువంటి వాటిపైన మనకు కొన్ని చర్చలు కూడా జరుపుతాడు. సో ఆ చర్చలు కూడా అవి కూడా విఫలమైపోతాయి. సో ఆ చర్చల్లో భాగంగా ఏంటంటే అతను జరిపినటువంటి చర్చల్లో భాగంగా మనం ముఖ్యంగా హైదరాబాద్ నేషనల్ అంటే కాంగ్రెస్ పదాన్ని తొలగిస్తామని చెప్పేసి చెప్తారు అనమాట. అప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు కాంగ్రెస్ పదాన్ని తొలగించమంటారు కదా, ఇప్పుడు తొలగిస్తామని చెప్తారు కాంగ్రెస్ పదాన్ని. కాకపోతే దానికి అప్పుడున్నటువంటి ప్రధాని అక్బర్ హైదరీ ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తారు. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మన కాశీనాథరావు వైద్య వచ్చింది దానికి ఇతని యొక్క బుక్ కూడా గుర్తుంచుకోండి. ఇతని యొక్క బుక్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో బిట్ అడిగిండు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఓకేనా. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే బుక్ ఎవరిది అని చెప్పేసి అడగవచ్చు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి బుక్ అనేటువంటిది కాశీనాథరావు వైద్య. సో అతను ఎవరు? సో మనకు ఏదైతే ఈ సత్యాగ్రహ దీక్షలను నిలిపివేస్తున్నట్లు గాంధీజీ సూచన మేరకు ఇక్కడ నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసినటువంటి పర్సన్ మనకు కాశీనాథరావు వైద్య. అతని యొక్క బుక్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఈ బుక్స్ కూడా మనకు డైరెక్ట్ బిట్ అడగవచ్చు. అది తెలంగాణ కల్చర్ విభాగంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎట్లా అడగడం ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ మనకు వ్యక్తి సత్యాగ్రహ దీక్షను కూడా స్టార్ట్ చేస్తారు. సో ఈ వ్యక్తి సత్యాగ్రహ దీక్షను స్టార్ట్ చేసినటువంటి పర్సన్ మనకు రామానంద తీర్థ. డేట్ ఇది ప్రీవియస్ బిట్ డైరెక్ట్ అడుగుతాడు. 1940 సెప్టెంబర్ 11న రామానంద తీర్థ ఈ వ్యక్తి సత్యాగ్రహ దీక్షను స్టార్ట్ చేస్తాడు. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇతన్ని వెంటనే అరెస్ట్ చేసేసి సో నిజామాబాద్ జైలుకి పంపిస్తారు. సో ఇట్లా 1940 నుంచి 46 వరకు దీనిపైన నిషేధం ఉంటుంది. సో 1946లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధం ఎత్తిస్తారు. సో ఈ ఎత్తివేయడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ మధ్యలో మన కమ్యూనిస్టుల యొక్క ప్రభావం కావచ్చు, అదేవిధంగా సాయుధ పోరాటం లాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సో ఆ నేపథ్యంలో సో దీనిపైన నిషేధం ఎత్తేస్తారు. మనం ఆ డీటెయిల్స్ చూసేటప్పుడు అది ఎందుకు నిషేధించవలసి వచ్చింది కూడా మీకు ముందు నేను క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం ఓన్లీ ఇక్కడ హెచ్ఎస్సికి సంబంధించి చూస్తున్నాం కనుక ఇది ఎప్పుడు ఎత్తివేశాడు, ఇది డైరెక్ట్ ప్రీవియస్ బిట్ అండి. 46 జూలై 1న హైదరాబాద్ హెచ్ఎస్సి పైన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి డేట్ ఏదంటే 1946 జూలై 1న దీనికి సంబంధించి మనకు నిషేధం ఎత్తివేస్తాడు. సో తర్వాత ఆ నిషేధం ఎత్తివేత సందర్భంగా ఒక ప్రముఖ వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. వట్టికోట అల్వార్ స్వామి చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే హెచ్ఎస్సి పైన నిషేధం తొలగింపుతోటి ప్రజలకు ఎవరికైతే హైదరాబాద్ ప్రజలకు పౌర హక్కులు రాలేదు అని చెప్పేసి చెప్తాడు. అది ఒక నిషేధం తొలగగానే మనకు పౌర హక్కులు వచ్చినట్టు కాదు అని చెప్పేసి అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పర్సన్ ఎవరంటే మనకు వట్టికోట అల్వార్ స్వామి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు బుక్స్ కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, డైరెక్ట్గా మనకు బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీకు 1 మార్క్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఈ నిషేధం ఎత్తివేసిన తర్వాత మనకు హెచ్ఎస్సి యొక్క ప్రథమ మహాసభ అనేటువంటిది హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు 1947 జూన్లో. ఓకేనా, జూన్లో దీనికి సంబంధించినటువంటి మొదటి మహాసభ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ముషీరాబాద్లో దీని సభ నిర్వహిస్తారు. దీనికి మొట్టమొదటి ఆ ప్రథమ మహాసభకు అధ్యక్షుడిగా చేసినటువంటి పర్సన్ రామానంద తీర్థ. సో ఇది మనకు హెచ్ఎస్సి యొక్క ఏర్పాటు, దాని యొక్క నిషేధం కావచ్చు, దానిపైన నిషేధాన్ని తొలగించినటువంటి క్రమంలో మనం ఈ విషయాలను మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది హైదరాబాద్ హెచ్ఎస్సి యొక్క ఏర్పాటు. దీని తర్వాత జాయిన్ ఇండియా ఉద్యమం కూడా దీనికి కొంచెం లింకప్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను జాయిన్ ఇండియా ఉద్యమం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాయిన్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఓకేనా. ఈ జాయిన్ ఇండియా ఉద్యమం అదేవిధంగా 1938లో జరిగినటువంటి ఉస్మానియా కాలేజ్లో జరిగినటువంటి వందే మాతర ఉద్యమం, ఈ రెండు కలిసి ఒక క్లాస్లో తీసుకొస్తాను. అక్కడి నుంచి కూడా ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇది. జాయిన్ ఇండియా కావచ్చు, 1938 కావచ్చు, అండ్ హైదరాబాద్లో జరిగేటువంటి ఖిలాఫత్ ఉద్యమం కావచ్చు, ఇంకా దాని తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఖాదీ ప్రచారం అని చెప్పేసి జరుగుతుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకా హైదరాబాద్ క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఇవన్నీ వీరైతే ఒకటే వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో మీ నుంచి సపోర్ట్ కావాలి. సో నేను ఎటువంటి వీడియోస్ కావచ్చు, క్లాసెస్ కనుక మేము అందించాలంటే మీరు ఖచ్చితంగా మాకు కొంత సపోర్ట్ని ఇవ్వాలి. అది మాకు కొంత
వీలైనంత లైక్స్ రూపంలో, షేర్స్ రూపంలో మీరు చేస్తే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి దీన్ని ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. లాస్ట్ క్లాస్లో కొన్ని డౌట్స్ అడిగారు. ఏదైతే మనకు 1888 గెజిట్లో స్థానికతకు సంబంధించినటువంటి దానిపైన కొంతమంది డౌట్స్ అడిగారు. అది మీరు చూడండి. అక్కడ మీరు ఏదైనా తెలుగు అకాడమీలో బుక్లో మీరు ఒకసారి రెఫర్ చేసుకున్న తర్వాత మీరు ఏది కరెక్ట్ ఉంది లేదనేది కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా మనకు ఫైనల్గా ఉద్యమంలో దాదాపుగా డేట్స్ అనేటువంటి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి కనుక మనం అకాడమీని రెఫరెన్స్ చేసుకోవాలి. సో అకాడమీలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకుంటే మనకు ప్రైవేట్ ఆథర్స్, ఫేమస్ ఆథర్స్ ఉన్నారు కదా మార్కెట్లో, వాళ్ళ బుక్స్ను ఒక 2-3 బుక్స్ను మనం కంపేర్ చేసుకొని దాని ఫైనల్గా ఆ డేట్ని డిసైడ్ కావాల్సి ఉంటుంది. సో అటువంటి డేట్స్ కూడా నేను చెప్తాను. నేను క్లాస్ చెప్పే క్రమంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఒక 2-3 బిట్స్, ఏది సింగ్ జంగ్ సంభాషణలు కావచ్చు, ఇటువంటి కొంత కాంట్రవర్సీ ఉన్నటువంటి బిట్స్ కూడా నేను ఇట్లా ఉందని చెప్తాను. మీరు దానికి అనుగుణంగా మీరు బిట్స్ అయితే రాసుకొని ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, మీకు ఆ క్లారిటీ అనేది ఉంటే. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి.